అగ్నికి ఆహుతైన పత్తి మిల్లు. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో పత్తి మిల్లులో మంటలు చెలరేగి పత్తి మిల్లు దగ్ధం కావడంతో పత్తి గింజలు మిషనరీ అగ్నికి ఆహుతి కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాడ్ శివార్లో 167వ జాతీయ రహదారి సమీపంలో రొడ్డెం దగ్గర శ్రీ బసవేశ్వర జిన్నింగ్ మరియు కాటన్ మిల్లులో అర్ధరాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి కాటన్ మిల్లు అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. అప్పటికే రైతుల నుండి కొనుగోలు చేసిన పత్తి గింజలు పత్తి మరియు మిషనరీ అగ్నికి ఆహుతి కావడంతో దాదాపు 8 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు మిల్లు యజమాని తెలిపారు. నా పేరు దండే తమ్మన్న. నారాయణపేట డిస్టిక్ మాగనూరు మండలం గ్రామ పంచాయతీ వడ్వాటులో బసవేశ్వర కాటన్ జిన్నింగ్ మిల్లను 2 ఏళ్ల కిందట కంపెనీ వేయడం అయినది. దాంట్లో ఈరోజు నైట్ 23 తారీఖు 3వ నెల 24న 11:40 ప్రమాదం అగ్ని దగ్ధం జరిగినది. కంపెనీ టోటల్గా షెడ్డుతో సహా పత్తి గింజలు పత్తి ప్లస్ షెడ్డు మిషనరీ టోటల్గా కాలిపోయినది. దాదాపుగా ఇంచుమించు 8 కోట్ల వరకు నష్టం జరిగింది. సమాచారం అంటే ఇట్లా రోడ్డు మీద పోయేవాళ్ళు పోలీస్ స్టేషన్కి చెప్తేనే ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళే వచ్చి ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే మేము ఎవరు అందుబాటులో లేము, ఇంకా వాళ్ళు పండుకొని ఇంటిమి వాళ్ళే చేసి తెచ్చి చేసి